మనం పిల్లలకి కొబ్బరి పెడితే దగ్గొస్తుందా, అసలు పెట్టొచ్చా పెట్టకూడదా అని ఆలోచించబోతున్నాం. మీలో చాలామంది కొబ్బరి తింటే దగ్గు వస్తుందని అంటూ ఉంటారు. అందుకని పెద్దలు కూడా పిల్లలు ఎవరన్నా కొబ్బరి తింటుంటే తినకు దగ్గు వస్తుంది అనేస్తారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో మీకు తెలియదు కదా. మరి తినొచ్చా తినకూడదా ఆలోచించబోతున్నాం. దగ్గొచ్చే కొబ్బరి ఉన్నది, దగ్గు రాకుండా చేసే కొబ్బరి ఉంది. 2 రకాలు ఉంటుంది కొబ్బరి. అందుకని ఏ కొబ్బరి దగ్గు వస్తుందో మీరు తెలుసుకోవాలి. ఏ కొబ్బరి దగ్గు రాదో దాన్ని ఎలా తినాలో తెలుపుతాను. మీ పిల్లలకి ఎప్పుడు పెట్టండి. కొబ్బరి అంత గొప్ప ఆహారం ఇంకొకటి లేదు. మనిషికి ప్రధాన ఆహారాల్లో నెంబర్ 1 స్థానం కొబ్బరిదంటా నేను. ఎందుకంటే జంతువులకైతే శరీరం ఉంటుంది, మనిషికి శరీరం ఉంది. జంతువులకి లేనిది మనిషికి మాత్రమే ఉంది మనసు, ఈ మేధాశక్తి. అందుకని మనకి స్పెషల్గా ఈ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే, తెలివితేటలు మేధాశక్తి బాగా పెరగాలంటే ఈ బ్రెయిన్ సెల్స్కి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాట్స్, చాలా మంచి ఫ్యాట్స్ ఉన్నది. బ్రెయిన్ అంతా ఫ్యాటే కదా, దానికి మంచి ఫ్యాట్నిచ్చే ఆహారం కొబ్బరి. అందుకని మనిషికి కొబ్బరి ఈ తెలివితేటలకి మేధాశక్తికి అంత గొప్పదని గ్రహించి మన ఋషులు ప్రతి శుభకార్యానికి అన్ని